నోటు వ్యవహారంలో నోటీసులు అందుకున్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఏసీబీ ముందు హాజరవుతారా లేదా అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. 10 రోజుల్లో ఏసీబీ వద్దకు వస్తానంటూ ఆయన కోరిన గడువు రేపటితో ముగుస్తోంది. అయితే మరికొన్ని రోజుల పాటు అవినీతి నిరోధక శాఖ ఎదుట కాకుండా ఉండేందుకు సండ్ర పొడిగింపు కోరతారని సమాచారం. గడువు పొడిగించాలని కోరితే ఏసీబీ ఏం చేస్తుందనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఓటుకు నోటు కేసు విషయంలో సోమవారం కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. రేవంత్ రెడ్డి రిమాండ్ గడువు ముగియనుండగా కోర్టు ఈ రిమాండ్ను పొడిగించనుంది. ఇక కేసులో కీలకంగా మారిన ఎమ్మెల్యే సండ్ర ఏసీబీ అధికారులు ఎదుట హాజరయ్యేందుకు తీసుకున్న గడువు కూడా సోమవారంతోనే ముగుస్తుంది. మంగళవారం రేవంత్ బెయిల్ పిటిషన్పై హైకోర్టులో తీర్పు రానుంది. దీంతో అందరి దృష్టి ప్రస్తుతం సండ్రపై పడింది. ఆయన ఏసీబీ ఎదుట హాజరవుతారా లేక మరికొంత గడువు కోరుతారా అనే దానిపై సస్పెన్స్ ఏర్పడింది. సిఆర్పిసి 160 కింద ఈ నెల 16న ఏసీబీ సండ్ర వెంకట వీరయ్యకు నోటీసులు ఇచ్చింది. అయితే ఆయన విచారణకు హాజరు కాకుండా 19న టీడీపీ ఆఫీస్ నుంచి లేఖ పంపించారు. వెన్నునొప్పితో బాధపడుతున్నానని, వైద్యులు 10 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. సండ్ర కోరిన గడువుకు ఏసీబీ అధికారులు అంగీకరించారు. ఓటుకు నోటు కేసులో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డిని ఏసీబీ అధికారులు ఇప్పటికే ప్రశ్నించి వదిలేశారు. వేం నరేందర్ రెడ్డిని ఏసీబీ విచారించి వదిలివేయటం వెనుక కూడా సండ్రను పోలీసులు అదుపులోనికి తీసుకోవడం కోసమేనే చర్చ జరుగుతోంది. వేంను వదిలివేయటం ద్వారా సండ్రను ఏమీ చేయరని చెబుతూనే కేసులో ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయని టీడీపీ వర్గాలు అంటున్నాయి. దీంతో సండ్ర ఎన్నికలు జరిగిన నాటి నుంచి నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. విశాఖ, విజయవాడల్లో ఉంటూ అక్కడే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద రేపు సండ్ర ఏసీబీ అధికారుల ఎదుట హాజరయ్యే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఆరోగ్య కారణాల రీత్యా ఆయన మరికొంత గడువు తీసుకునే అవకాశం ఉందనేది పార్టీ వర్గాల్లో నడుస్తోన్న టాక్.